ఇలా అంతా కాదు, నేను తెలుగు సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయాను. తెలుగు సినిమా ఈజీ, నేను పెద్ద విషయమే కాదు. ఫస్ట్ ఒక హీరోని ఎతుకుతాను, ఫుల్ పెద్ద స్టార్ని ఎతికేసి మొత్తం ఫైట్ సీన్లు, ఎలివేషను, ఇలా దుంకడం, ఒక 10 మంది వచ్చి అట్లా గుద్ది అప్పుడు హీరో వచ్చి కరెక్ట్గా గుద్దేటప్పుడు హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ రాగానే చూసి ప్రేమలో పడిపోతుంది. హీరోయిన్కి కొంచెం మైక్రోమినీ స్కర్ట్లు వేసేద్దాం, ఎందుకంటే అదే బెస్ట్. అప్పుడు హీరోయిన్ని చూసి హీరో కూడా ప్రేమలో పడిపోతాడు. విల్లన్ ఏంటి పెద్ద విషయం కాదు. విల్లన్ అయితే మంచి ఈ మలయాళం సినిమాల్లో లేకపోతే ఇలా పెద్ద హిందీ బాలీవుడ్ సినిమాల్లో ఉన్న తోపు హీరోల్ని తీసుకుందాం విలన్గా. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇజ్జత్ అంతా కచరా చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అదే హీరో వాళ్ళని కొట్టి వాళ్ళని దంచి ఆ విలన్ని మొత్తం తూచి చేసేసిన వెంటనే అప్పుడు ఇంకా ఎలివేట్ అవుతుంది హీరో. అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మంచిగా హీరోకి ఇంకా హైప్ పెంచేసి దాన్ని పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కలుగుతుంది. మర్చిపోయాను, ఒక ఐటమ్ డాన్స్ పెట్టాలి మధ్యలో. ఏదో కిర్రాక్ ఐటమ్ డాన్స్ పెడదాం. దానికి ఒక పెద్ద సూపర్ సీనియర్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఒక ఐటమ్ డాన్స్ చేయగానే స్టోరీ మొత్తం అంతే. ఫైట్ లేకపోతే ఒక ఊర్లో వెళ్ళి ఆ ఊరిని మొత్తం సేవ్ చేయాలి, ఇంతే. ఈ స్టోరీ ఒక 100 సార్లు వేరే మనుషుల్ని పెట్టి తీసేస్తే అయిపోతుంది, తెలుగు సినిమా వచ్చేస్తుంది. ఎంత పెద్ద విషయం కాదు. మలయాళంలాగా మనం అంత ఆలోచించక్కర్లే కదా. అంటే వాళ్ళకి అసలు పాటలు ఉండవు, ఏముండవు. ఎందుకురా పాటలు పెట్టారు మీరు? అసలు సినిమాలో పాటలు లేకుండా, ఐటమ్ డాన్స్ లేకుండా అసలు సినిమాలు ఎందుకు తీస్తారు మీరు? మినిమం ఉండాలి అసలు. అప్పుడే ఫుల్ థియేటర్లో దాన్ని ఏమంటారు, పేపర్లు ఎగరేసాం. ఏ కంట్రీ అయినా పర్వాలేదు, ఏ కంట్రీలో ఉన్నా పేపర్లు ఎగరేసేసాం. ఎందుకంటే మనకి అట్లా టెర్రిఫిక్, ఇట్లా ఫ్యాన్, బ్లడ్ బాయిలింగ్ ఫ్యాన్. ఇప్పుడు నేను హీరోని ఎతకాలి అర్జెంటుగా. దొరకగానే హీరో కన్నా ముఖ్యం ఒక ప్రొడ్యూసర్. మీరు ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక పని చేస్తారంటే కింద మెసేజ్ చేయండి.